సిటీ ఇండియా న్యూస్కు స్వాగతం. కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తోన్న మంత్రి హరీష్ రావు, సిక్సర్లు, ఫోర్లతో ప్రొఫెషనల్ క్రికెట్ గేమ్ను తలపిస్తున్న మంత్రి హరీష్ రావు, చప్పట్లతో మంత్రిని ప్రోత్సహిస్తున్న జహీరాబాద్ క్రీడాభిమానులు. मिनिस्टर लेवल धकेल दिया इसको की दिशा में गेंद जाती हुई तब तक फिल्डर फील्ड करते और ये दोनों मुकम्मल की काफी तेज गति के साथ मैच को ऑफ की दिशा में थोड़ी सी मिस फील्ड और उसका अच्छी गेंद थी, मानना चाहते थे बीट हुए कि हटकर खेला हो सकता था. काफी क्लैप्स देते हुए, खुशामदीद करते हुए दर्शक काफी लुत्फानंदोजी. రన్నర్ ట్రోఫీ కూడా ప్రెస్ కి దక్కింది కాబట్టి బిగ్ క్లాప్స్ ప్లీజ్. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ మినాజ్, ప్రెస్ టీమ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ప్రైజ్ కూడా ప్రెస్ కి దక్కింది. బెస్ట్ బౌలర్ అవార్డ్ అతర్, బెస్ట్ బౌలర్ అవార్డ్ అతర్, బెస్ట్ బౌలర్ తీసుకురండి. आप जहीराबाद का नाम दिल्ली तक रोशनी दिलाना, इंटरनेशनल में जहीराबाद का नाम लाना आप लोग, मुझे आई विश यू ऑल द बेस्ट. चलो अभी एक मैच खेलना था लेकिन कल 26 जनवरी है, कलेक्टर साहब को काम है, मुझे भी सिद्दीपेट बाग के झंडा उड़ाने का है. సనత్ నగర్లో రౌడీ షీటర్ దారుణ హత్య. సనత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్కే సొసైటీలో మాజీ రౌడీ షీటర్ ఫిరోజ్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఫిరోజ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. దాడి చేసిన దుండగుల కోసం ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. గతంలో రౌడీ షీటర్ వాహిద్ హత్య కేసులో కాలా ఫిరోజ్ A1గా ఉన్నాడు. వాహిద్ అనుచరుడే ఫిరోజ్ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ బోల్తా. లారీలో చెలరేగిన మంటలు, డ్రైవర్తో పాటుగా క్లీనర్ సేఫ్. మద్యం మత్తులో డ్రైవింగ్ కారణంగా ప్రమాదం. రంగారెడ్డి శంషాబాద్ మండలం తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ బోల్తా కొట్టి విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ షాక్తో లారీలో చెలరేగిన మంటలు. పటాన్చేరు నుంచి కాటన్ లోడ్తో వస్తున్నటువంటి లారీ శంషాబాద్ తొండుపల్లి వద్దకు రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ షాక్కు తగలడంతో లారీలో మంటలు చెలరేగాయి. మంటలు కాస్త లారీలో ఉన్నటువంటి కాటన్ కంటుకోవడంతో కాటన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే కాటన్ 50% మండటంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి కారణం డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన కారణంగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఫోన్ చేసి
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాదాపూర్ గ్రామంలో పల్లెనిద్దరులో పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. స్థానిక గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మాదాపూర్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. పర్యటనలో మంత్రికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్షానికి కూలిపోయిన ఇండ్లను సందర్శించి వారికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. గ్రామంలోని నీటి సమస్యను, డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో మరణించిన 2 రైతు కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నటువంటి రైతులను పలకరించి రైతు బంధు డబ్బు అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రాత్రి బస చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. చాలా మందికి రేషన్ కార్డ్స్ మిస్ అయినాయి, అవి ఇవ్వమని అడుగుతా ఉన్నారు. తర్వాత అక్కడక్కడ కొంత ఇండ్లు కావాలని అడుగుతున్నారు. పెన్షన్ రాని వాళ్ళు ఉంటే కొంతమంది పెన్షన్కి అప్లై చేసుకుని ఇవ్వాలి. ప్రధానంగా ఈ 3 ఇష్యూసే. ఇంకా సర్పంచుల దగ్గర నుండి మా గ్రామంలో ఇప్పటివరకు గ్రామంకి చాలా వరకు పల్లె ప్రగతి ద్వారా చేసిన డెవలప్మెంటే కాకుండా చిన్న చిన్న రోడ్స్, డ్రైన్స్ కూడా ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ చిన్న వీటన్నిటి పూర్తి చేయడం ఒకటి. చిన్నగా ఏదైనా రెవెన్యూ మ్యాటర్ ఉంటే కూడా ఇక్కడ ఆర్టీఓ, ఎంఆర్ఓ కూడా ఉన్నారు కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయడం. ఎట్లా అనిపిస్తుంది మేడం పల్లెనిధులు అంటే మీకు విలేజ్ అంతా తిరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరిని నేరుగా వెళ్ళి కలిసే అవకాశం దొరుకుతుంది. ప్రతిసారి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర వాళ్ళని టచ్ చేస్తున్నప్పుడు ఈరోజు కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, మేడం మాకు చాలా రోజులు అయింది, మాకు స్కూల్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు. కొంతమంది పిల్లలు మాకు బస్సు కొంత ఇబ్బంది అవుతుంది, ఇంటర్మీడియట్ మేము పోవాలి కాబట్టి కొంత బస్సు ఒకటేసారి వస్తుంది, ఇంకా 2 సార్లు పెంచండి అని అడుగుతుంది. ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి చిన్న సమస్యలే కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఒక స్కీమ్ తీసుకున్నారు. దళితులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, అసైన్ భూములు ఏమున్నా కూడా వాళ్ళు భూములు లెవెల్ చేసుకున్నా, లేదంటే వాళ్ళ భూములలో బోర్ వేయాలన్నా, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా తీసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ప్రతి మండలంలో ఒక్కొక్క విలేజ్ను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం. దాంట్లో ఈ గ్రామం కూడా తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న దళితులకు సంబంధించిన భూములన్నీ కూడా చదువు కావాలంటే చదువు చేయడం, బోర్ కావాలంటే బోర్ వేయడం. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి. నేషనల్ సెల్యూట్, సలాం జన జన మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ ఆశీషమా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే I wish all of you a very happy Republic Day. On this momentous occasion, I hope that we can dedicate ourselves to the service of Hyderabad again. So thank you very much and wishing you again a very happy Republic Day. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బషీర్బాగ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ నరేందర్ సింగ్ ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దేశ సమగ్రత, జాతీయ భావాన్ని పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. Sorry bro.
వికారాబాద్ జిల్లా దొమ్మ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. పలుసార్లు కార్యాలయానికి తిరగ్గా డిసెంబర్ నెలలో పొలానికి నామమాత్రంగా సర్వే చేసి 10,000 రూపాయలు డిమాండ్ చేసిందని, అంత డబ్బులు ఇచ్చుకోలేనని 2,000 ఇచ్చి పంపించానని, మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. మిగిలిన డబ్బు కోసం ఫోన్ చేస్తే గూగుల్ పే చేయమంది. దానికి నాకు గూగుల్ పే ఆపరేటింగ్ రాదనడంతో తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్కు డబ్బులు ఇచ్చి వెళ్ళాను. నేను అతని దగ్గర తీసుకుంటానని చెప్పింది. కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్కు 3,000 రూపాయలు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గంగాధర్, రామలింగారెడ్డి, ప్రశాంత్, సుజిత, రాజేష్, ఎస్ఐ మదిలేటి. ఫోన్ తీసుకొచ్చాడు. అదే ఇక్కడ లేకపోవడం వల్ల ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రేమ్ అనే అతనికి ఆ 3,000 రూపాయలు ఇవ్వండి అని ఫోన్లో చెప్పింది. అందుకని ఆ 3,000 రూపాయలు ఆయన హుసేన్ గారు ప్రేమ్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఆయన్ని ప్రేమ్ని మేము రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. తర్వాత ఈమెను కూడా సరే అని కూడా మేము దగ్గర తీసుకున్నాం. వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తాం. రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అక్కడి నుంచి చంద్రగూడ జైలుకి తీసుకోవడం జరుగుతుంది. సైదాబాద్ డివిజన్లో నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ కార్పొరేటర్ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ కొత్త కాపు అరుణ, రవీందర్ రెడ్డి, సుభాష్ చందర్జీ, जनगण मन भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा भारत भाग्य विधाता जय हे आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय माता की जय भारत माता की जय अंदर भारत माता की. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.